అబ్బా అపర్ణ నువ్వు టీవీలో వార్తలు చదువుతావు కదా, నీకు అందరు ఎరుకుంటారు. జర ఐపీఎల్ టికెట్లు ఇప్పియరాదు ప్లీజ్ అబ్బా అని మా దోస్తు ఫోన్ చేసింది. ఓ తల్లో నాకెవ్వరు తెలియదు, నాతోటేం కాదు, క్రికెట్ టికెట్లు ఇప్పించుడు అసలే కాదు అని చేతులు దులుపుకున్నా. హౌ మళ్ళా ఇంట్లో కూకొని టీవీలో ఆట చూసినంత అలకకు కాదు టికెట్లు సంపాదించుడు. ఐపీఎల్ జోరుంది గాని టికెట్లు దొరకడే కష్టం ఉంది. ఆన్లైన్ లో అమ్ముడు ఇట్లా సురువైందో లేదో నిమిషాలలో ఖతం అవుతున్నాయి. అగో గిదేందని ఎవరికి సంజాయితలేదు. అయితే అప్పట్లో బయట కౌంటర్లు పెట్టేది అమ్మేది కాబట్టి లైన్లు కట్టి కొనుక్కుందరు అభిమానులు. అప్పుడు ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో అల్కగా తెలుస్తుండే. కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ లోనే ఏడికెళ్ళి అమ్ముతుర్రో ఎవరు కొంటుర్రో ఎన్ని అమ్మిర్రో ఎవరికి తెలియదు, అంతా సీక్రెటే వారము. ఏహే అమ్మలేదు అనుకుంటే ముత్యమన్న ఆన్లైన్ లో మీ కడమై బ్లాక్ లో అమ్ముతురని అభిమానులు అంటున్నమాట. ఓ పార్టీ యువజన సంఘం అయితే ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముంగట ధర్నా చేసిందంటే కథ ఎట్లున్నదో చూడండి. బ్లాక్ లో అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు హెచ్సిఏ యాజమాన్యం ఉన్నది కాబట్టి స్టేడియంలో 38,000 సీట్లుంటే 30,000 టికెట్లు బయట అమ్మి కడమ ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. కానీ 30,000 అలకన్నే పెట్టుకుంటారట. 1,500, 2,500, 4,500, 6,000 టికెట్లు అస్సలు దొరకనిస్తలేరు. ఏమున్నా 15,000, 22,000, 30,000 అమ్ముతున్న వరకు పెద్ద పెద్దోళ్ళే కొనుక్కుంటున్నారు. హైదరాబాద్ లో ఆడుతుంటే కూడా చూసే భాగ్యం లేకపోయాని అభిమానులు ఏడ్చుడు ఒకటే తక్కువ.